నమస్తే, మీరు చూస్తుంది యువతరంగం, ఇది సమాజాంతరంగం. నేను మీ సిద్ధుగౌడ్. వినియోగదారులారా కాస్త జాగ్రత్తగా ఉండండి, లేదంటే మీ జేబు గుల్లయ్యే ప్రమాదం ఉంది. డిస్కౌంట్ల పేరుతో ఒలవేస్తున్నారు. రోజు రోజుకు సైబర్ క్రైమ్స్ పెరిగిపోతున్నాయి. ఎలా ఈజీ మనీ సంపాదించాలో సైబర్ నేరగాళ్ళకు తెలుసు, ఎలా మోసం చేయాలో సైబర్ నేరగాళ్ళకు తెలుసు. ఆ మోసపూరితమైన ఆలోచనలు మీపై రుద్దేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి మీరు జాగ్రత్తగా లేకుంటే ఖచ్చితంగా మీరు వాళ్ళ వలలో పడి మోసపోయేటువంటి ప్రమాదం ఉంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క సబ్జెక్టును తీసుకొచ్చి మోసం చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మీరు ఆన్లైన్ ఎక్కువ వాడుతున్నారు కాబట్టి ఆన్లైన్లో డిస్కౌంట్ పేర్లతోటి మీపై వల వేస్తున్నారు. లిమిటెడ్ టైమ్ సేల్ అని పెట్టి, లేకపోతే క్లియరెన్స్ సేల్ అని పెట్టి ఆఫర్లను చూపించి చాలా మీరు నమ్మలేనటువంటి ధరలకు చాలా బ్రాండెడ్ వస్తువులను మీకు అందుబాటులో ఉంచినట్టు చెప్పి వాళ్ళు ప్రకటనలు ఇస్తున్నారు. ఆ ప్రకటనలు చూసి మీరు ఆ లింకును ఓపెన్ చేస్తున్నారు. ఆ లింకును ఓపెన్ చేసినటువంటి క్రమంలో మీకు ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చి, ఆ కోడ్లో మీరు స్కాన్ చేసినట్లయితే, మీరు అమౌంట్ పే చేసినట్లయితే ఇది మేము మీకు డెలివరీ చేయడం జరుగుతుంది అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. దానికి మోసపోయి ఇంత తక్కువ ధరకు పడుతుంది కదా కొందాంలే అనేటువంటి ఆలోచనతోటి వినియోగదారులు కొనడం వల్ల తర్వాత అవి రావు, తర్వాత కట్టిన డబ్బులు పోతాయి, లబోదిబో అంటే తిరిగి లేదు. దీనివల్ల సైబర్ క్రైమ్ రోజు రోజుకు విపరీతంగా పెరిగిపోతుంది. దేశంలో కానీ కాదు, ప్రపంచంలో కూడా పెరిగిపోతున్నది. అందుకే ఖచ్చితంగా ఈ లిమిటెడ్ సేల్స్ అనో, లేకపోతే లిమిటెడ్ టైం సేల్స్ అనో, లేదంటే క్లియరెన్స్ సేల్స్ అనేది పెడుతున్నారో అసలు అందులో నిజమెంత. వాళ్ళు ఇంకా తెలివి ఏం చేస్తారంటే ఆ వెబ్సైట్ లోగోను కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా డమ్మీ చేస్తున్నారు. మనం చూస్తే అదే అనే నమ్మే విధంగా తయారు చేస్తున్నారు. కాబట్టి అలా చూసి మోసపోకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియరెన్స్ సేల్ కానీ, లిమిటెడ్ టైం సేల్ కానీ బ్రాండెడ్ దుస్తులు పెడతలేరు. పెడితే షోరూమ్లోకి వెళ్ళి కొనడానికి ట్రై చేయండి. ఆన్లైన్లో కొనాలనుకుంటే అది వాస్తవమా కాదా, ఆ వెబ్సైట్ నిజంగా వాళ్ళదేనా కాదా చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికి తోడు క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకుంటే వాడు పంపినటువంటి విషయాలు ఏదైతుందో అప్పుడు చూడాలి. వాడు క్యాష్ ఆన్ డెలివరీ కాకుండా నీకు ఒక క్యూఆర్ కోడ్ ఇస్తుండు, లేదంటే ఒక అకౌంట్ నెంబర్ ఇస్తుండు అంటే ఖచ్చితంగా అది మోసపూరితం అనేది గ్రహించాలి. ఎందుకంటే క్యూఆర్ కోడ్ ఇస్తుండంటే నీవు ఒక బ్రాండెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్యూఆర్ కోడ్ ఇవ్వరు. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఆన్లైన్ మోసాలకు పోకండి. ఆన్లైన్ మోసాలకు మీరు బాధితులుగా మిగలకండి. మీరు ఆన్లైన్లో కొనాలనుకున్న ప్రతిదీ కూడా 1-2 సార్లు చెక్ చేసుకునేటువంటి ఆలోచన చేయండి. లేకపోతే మీకు అవసరం లేకుండా తక్కువ ధర పడుతుందని చెప్పి ఆలోచన చేస్తూ చూసినావా, అసలు వాడు తక్కువ ధరకు ఇస్తుండంటేనే మీరు దాన్ని అనుమానించాలి. ఒక బ్రాండెడ్ వస్తువును 10,000 వస్తువును 1,000 రూపాయలకు వాడు పెడుతుండంటే ఆడు ఎలా ఇస్తాడు, మనం ఎందుకు కొనాలి? ఒక్కసారి ఆ విధంగా అలర్ట్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. లేదంటే ఈ ఆన్లైన్ మోసాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి సరైన విధానంలో కూడా మిమ్మల్ని ఓటీపీ అడిగి ఈ ఫామ్ నింపాలని, లేకపోతే మేము ఎలక్షన్ కమిషన్ నుంచి ఫోన్ చేస్తున్నాం, ఇలాంటి రకరకాల మోసాలు కూడా చేస్తున్నారు. కాబట్టి ఎక్కడ కూడా ఎప్పుడు మీ కూడా ఓటీపీ చెప్పడానికి మీరు ఎప్పుడు కూడా సాహసం చేయకండి. ఓటీపీ ఎవరికి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఫోన్ కూడా వచ్చిందంటే ఆ నెంబర్ చూసి అనవసరమైన నెంబర్లు ఎత్తకండి. అదేవిధంగా ఆన్లైన్లోకి వెళ్ళినప్పుడు మోసపూరితమైన ప్రకటనలకు నమ్మే విధంగా ప్రలోభ పడకండి. అసలు ఇది అవసరం లేదని చెప్పి దాన్ని అక్కడ స్కిప్ చేయడం మొదలుపెట్టండి. లేదంటే మీరు ఆన్లైన్ మోసాలకు బలయ్యేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త, అందరూ జాగ్రత్తగా ఉండండి. ఈ సైబర్ క్రైమ్ గాళ్లకు దూరంగా ఉండండి. ఇది ఈరోజు టాపిక్. నమస్తే.